అసలు 2024లో మీరెవరు వస్తారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ గెలుస్తుందండి. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రజలందరూ క్లారిటీ ఉంది. ప్రజలందరూ కూడా ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళందరికి అర్థమవుతుంది. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేవు, వాళ్ళ పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకం అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మోహన్ చూసి రాష్ట్రం పెట్టుబడి రావట్లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే వ్యవస్థలను అన్ని కూడా సెట్ చేసి రాష్ట్రంలో ఎంతో కొంత లా అండ్ ఆర్డర్ తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ పటిష్టం చేసి యువకులకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తారు. ఆయన కంపెనీలు వస్తాయని మోహన్ చూసి అనే విషయం పట్ల ప్రజలందరికీ ఒక అవగాహన ఉంది. ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వ వైభవం రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే అమరావతిని కూడా పూర్తి చేస్తారని నమ్మకం మాకుంది. జనసేన, టీడీపీ ఆల్రెడీ సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడ్డాయి. ఇప్పుడు బీజేపీ కూడా కలుస్తుందేమో, ఇది ఒక కూటమిగా రాబోతుందేమో 2024 ఎలక్షన్స్ కని చాలా మంది అనుకుంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మాకు బీజేపీతో పొత్తు అవసరం లేదండి. పొత్తు లేకుండానే జనసేన, టీడీపీ ప్రభుత్వం గెలిచేస్తుంది. కాకపోతే బీజేపీతో పొత్తు ఎందుకు కావాలనుకుంటున్నారు అనేది నా అభిప్రాయం చెప్తా. పార్టీ అభిప్రాయం నాకు తెలియదు, కానీ ఒక కామన్ మ్యాన్గా బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీతో ఎందుకు కలవాలి అని అనుకుంటుంది నేను చెప్తా. ఇప్పుడు బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆయన మీద 11 సిబిఐ కేసులు, ఏడీడీ కేసులు, 24 420 కేసులు ఉన్న ఏకైక వ్యక్తి 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంత క్రిమినల్ అఫెన్సెస్ ఉండి 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండగలిగే కెపాసిటీ ఉంది అంటే బీజేపీ సహకారం లేకుండా జరగదు. ఖచ్చితంగా బీజేపీ సహకారం ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన గెలుస్తుంది అని తెలుసుకున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి. అందుకనే బీజేపీ ఏంటంటే గోడ మీద పిల్లలాగా ఉంది, ఇటా అటా అని. ఇప్పుడు బీజేపీని తెలుగుదేశం పార్టీ కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ లో మారణహోమం సృష్టించకుండా అడ్డుకట్ట వేయచ్చు. ఒకవేళ బీజేపీ కనుక తెలుగుదేశం జనసేనతో కలుపుకోకపోతే ఖచ్చితంగా బీజేపీ మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ లో రెచ్చిపోతాడు. నియోజకవర్గాన్ని ఒకరిని చంపేసి మారణహోమం సృష్టించి ఓటర్లు బయటికి రాకుండా కట్టడి చేసే ప్రయత్నం, అంత భయభ్రాంతులకు గురి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఆ స్థాయికి వెళ్తారు. అందుకనే నా అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీని కలుపుకుంటే బీజేపీ వాళ్ళు ఈ మారణహోమం సృష్టించకుండా ఈ ఎలక్షన్ సాఫీగా జరిగే ప్రయత్నం చేస్తారు. అలా సహకరిస్తారనే ఉద్దేశంలో నేనున్నా. బీజేపీ కలవటం వల్ల తెలుగుదేశం జనసేన పార్టీకి నష్టం తప్పితే లాభం లేదు. కాకపోతే ఈ నష్టం కంటే ఎలక్షన్లో జరగబోయే నష్టాన్ని నివారించడానికి ఖచ్చితంగా బీజేపీతో వీళ్ళు కలిసి వెళ్ళాలని నా అభిప్రాయం. ఓకే, అంటే ఇలా కూటమి లేకపోతే టీడీపీ గెలవలేదంటారా? టీడీపీ ఒక్కడిగా ఈసారి పోటీ చేస్తే మినిమం 120 సీట్లతో గెలిచేస్తారండి. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీక్ అయిపోవాలి అంటే ఖచ్చితంగా జనసేన పార్టీతో కలిసి వెళ్ళాలి. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తే మినిమం 145+ సీట్స్తో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అప్పుడు జగన్ రెడ్డి వీక్ అయిపోతాడు. జగన్ రెడ్డి వీక్ అయిపోతే 2029 ఎలక్షన్స్ టీడీపీ, జేఎస్పీ, కాంగ్రెస్ మధ్యలో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది. అంటే షర్మిల గారు ఫామ్ లోకి తీసుకొస్తారంటారా కాంగ్రెస్ ని? షర్మిల గారు ఈసారి 170 సీట్లు పోటీ చేస్తే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 నుంచి 20 సీట్లు కూడా రావు. కాంగ్రెస్ పార్టీ 2029కి బలపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తులు ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళిద్దరే ఉంటారు, ఇంకెవ్వరు ఉండరు. అందరూ కాంగ్రెస్కి వెళ్ళిపోతారు. అందరూ షర్మిల గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో జాయిన్ అయిపోతారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కూడా క్లారిటీ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. రాజశేఖర రెడ్డి గారి క్వాలిటీస్ ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో లేవు అని చెప్పి ఆల రామకృష్ణారెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పారు. ఫస్ట్ పర్సన్ ఆల రామకృష్ణారెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత అంత నుంచున్న వ్యక్తి ఈ రోజు షర్మిల దగ్గరికి వెళ్ళారు. అదే విధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో నలిసిన వ్యక్తి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. బొత్స సత్యనారాయణ కూడా రేపు కాంగ్రెస్ లోకి వచ్చేస్తాడు. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయి మొత్తం నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తారు. మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డికి రేపు 24 ఎలక్షన్స్ పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకట్లా. ఎంపీ క్యాండిడేట్లు లేరు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరు. ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు మేము పోటీ చేయమంటున్నారు. అది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇదే జరుగుతుందని మీరు ఎలా ఖచ్చితంగా చెప్పగలరు? మేము అనుకుంటున్నాం, అది ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రిలేషన్స్ మీద రెస్పెక్ట్ లేదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక తల్లికి, ఒక చెల్లికి
ఒక బంధాలకు అనేది ఆయనకు రెస్పెక్ట్ లేదని అనుకుంటున్నా. ఎందుకంటే ఆస్తి కోసం చెల్లెల్ని తరివేశాడు. చెల్లెల్ని ఏ రకంగా ట్రోల్ చేస్తున్నారో మీరు చూస్తున్నారో లేదో తెలియదు, కానీ ఆఖరికి షర్మిల గారిని కూడా, తోడబుట్టిన చెల్లెని కూడా అంత నీచంగా ట్రోల్ చేసే రాజకీయ పార్టీని ఎక్కడా చూడలేదండి. ఎంతో కొంత ఎంత ఆస్తి తగాదాలు ఉన్నా దూరం వెళ్ళిపోతారేమో కానీ అంత నీచంగా ట్రోల్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు షర్మిల గారిని దరిద్రంగా ట్రోల్ చేస్తున్నారండి. అంత దరిద్రంగా ఎవరైనా ట్రోల్ చేస్తారంటే, తోడబుట్టిన చెల్లిని ట్రోల్ చేస్తుంటే ఈయన ఆపాలి కదా. ఎక్కడ ఆపుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆపుతున్నారు? ఎక్కడ ఆపట్లా. వాళ్ళ తల్లిని ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ చెల్లిని ట్రోల్ చేస్తున్నారు, నీచంగా మాట్లాడుతున్నారు. అట్లాంటి నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడు అంటే ప్రజలు గమనించరా? ప్రజలు గమనిస్తారు. ప్రజలు సరైన టైంలో సరైన సమాధానం చెప్తారు.